తాజాగా ఆంధ్రప్రదేశ్లో మహానాడు సభలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. టీడీపీ పార్టీ ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కడపలో మహానాడు సభలు జరుగుతున్నాయి. ఇప్పటికే మహానాడుకు సంబంధించి ఎన్నో విశేషాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీకి భారీగా విరాళాలు కూడా వచ్చాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టాలీవుడ్ సినీ నిర్మాత అయినటువంటి నాగవంశీ 25 లక్షల విరాళం ఇవ్వటం. అయితే తెలంగాణకు చెందిన నిర్మాత నాగవంశీ ఆంధ్రప్రదేశ్కి భారీ విరాళం ఇవ్వటం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ నాగవంశీ అంత పెద్ద మొత్తంలో టీడీపీ పార్టీకి ఎందుకు విరాళం ఇచ్చారు? దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్స్ అయితే కొన్ని ఫ్లాప్స్. అయితే హిట్స్ ఫ్లాప్స్ అనే విషయం పక్కన పెడితే నిర్మాత నాగవంశీ తాను నిర్మించే ప్రతి ఒక్క సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో పాల్గొని వివాదాల పాలవుతూ ఉంటారు. అలా డాకు మహారాజ్ సినిమా సమయంలో చిరంజీవి సినిమాను తక్కువ చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే తాజాగా టీడీపీ పార్టీ కోసం విరాళాలు అందించిన వారి పేర్లను మహానాడు సభలో చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. అయితే ఇందులో 25 లక్షల విరాళాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత నాగవంశీ ఇవ్వటంతో ఈ పేరును స్వయంగా చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. దీంతో నాగవంశీ అంత పెద్ద మొత్తంలో విరాళం ఎందుకు ఇచ్చారు అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకొంత మందేమో ఇస్తే జనసేన పార్టీకి నాగవంశీ విరాళం ఇవ్వాలి. ఎందుకంటే నాగవంశీ త్రివిక్రమ్తో చాలా సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా నాగవంశీ చేసే కొన్ని సినిమాల్లో సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. అలా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్లతో సన్నిహితంగా ఉండే నాగవంశీ జనసేన పార్టీకి విరాళం ఇవ్వకుండా అలా టీడీపీ పార్టీకి విరాళం ఇచ్చారేంటి అంటూ చాలామంది ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాగవంశీ ఆంధ్రప్రదేశ్కి చెందిన నిర్మాత కూడా కాదు. ఆయన ఖమ్మంలో పుట్టి పెరిగారు. అలాంటిది తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్కి విరాళం ఇవ్వటం ఏంటి అంటూ చాలామంది సోషల్ మీడియా జనాలు నాగవంశీ ఇచ్చిన 25 లక్షల విరాళం మీదే మాట్లాడుకుంటున్నారు. అయితే టీడీపీ పార్టీ మీద ఉన్న అభిమానంతోనే నాగవంశీ అంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చినట్టు కొంతమంది నాగవంశీ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా నిర్మాత ఒక పరపార్టీ కోసం 25 లక్షలు ఇవ్వటం ప్రశంసనీయమని చెప్పొచ్చు.